టైం అంతా 5-6 అవుతుందా? దేవుడు ఏంటి అప్పుడు ఎంత తొందర? అదొకటి. ఒక్క నిమిషం గాయస్. అమ్మాయి ఏంటి అప్పుడే 6 అవుతుందేంటి? రే వెన్న మొహం కడుకోవాలి. ఈరోజు స్విమ్మింగ్కి వెళ్ళినట్టే నేను. దేవుడు బ్రష్. ఓకే మాధోష్. అమ్మాయి ఏంటి అప్పుడే ఎంతసేపు? పాత్ర అయితే టబ్ అయితే ఆన్ చేసా. ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తాను నేను, వెళ్ళినట్టే. అయ్యో టైం ఎప్పుడంతా 7 అయిపోతుంది గైస్. 8 కల్లా నేను అక్కడ ఉండకపోతే ఇంకంతే. నేను వెంటనే స్విమ్మింగ్ చేయాలి. ఏదైతే ఏందిలేండి. నేను అసలు ఈరోజు కనుక లేట్గా అయిందనుకోండి, నేను అంతే. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఏం డ్రెస్ వేసుకుందాం ఈరోజు? ఏంటి స్విమ్మింగ్ డ్రెస్సెస్ కావాలి కదా. ఫస్ట్ డ్రెస్ ఏది దొరికింది? ఓకే సో స్విమ్ చేసుకున్న టైం అంతా 7. అయ్యో తొందరగా. అయినా ఏదైతే అదేంటి లేండి. స్విమ్మింగ్ చేస్తే ఆ టేస్టే వేరు, చిచ్చి ఆ ఫీలే వేరు. కలెక్షన్ చేద్దాం. ఈ ఉండే కొద్దిసేపు కలర్ ఎందుకు చేంజ్ చేయడం లేండి. వెంటనే వైట్ పెట్టేసేసి కొద్దిసేపు అలా కూర్చో. టైం అంతా 8 అయిపోయింది. అప్పుడే నేను ఉన్న లోపలే. అయ్యో అయ్యో కూర్చోడం అవసరమా? వెంటనే వెళ్ళాలి. ఈబీసీ ఏంటో దొరికేసింది. స్లైడ్ చేద్దాం అనుకుంటే స్లైడ్ చేసేంత సీన్ లేదు నేను మనకి. అంటే అంత టైం లేదని అంటున్నా. ఈరోజు ఆఫీస్ ఉంది, రేపైతే ఆఫీస్ లేదు కాబట్టి హ్యాపీ. అంటే రేపు ఏం రోజు? ఫ్రైడే కదా, రేపు ఉంటుంది ఆఫీస్. అయ్యయ్యో ఓన్లీ థర్స్డే మాత్రమే ఆఫీస్ ఉండదు. ఈరోజు ఏం రోజు? థర్స్డే కదా, మరి ఆఫీస్ ఎందుకుంది? అయ్యో ఫస్ట్ అది డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అయ్యో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. వన్ సెకండ్. వెంటనే వెళ్ళి స్నానం చేయాలి. ఈరోజు థర్స్డే కదా, టైం 9 అవుతుంది. తొందరగా చేసుకోవాలి. అబ్బాయి స్నానం కూడా చేశాను. అంటే నాకు ఓన్లీ అంటే నిన్నైతే నేను ఆఫీస్కి వెళ్ళలేదు. అంటే నాకు తెలియని విషయం. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా. డ్రెస్ చేసేసుకుంటే ఎవరైనా ఎట్లా వెళ్తారా? నేనేంటి ఈ రూమ్కి వచ్చా? దేవుడు ఏంటి నా కంగారు ఒకటి. నా పేరు హడావుడి అని పెడితే అయిపోతుంది. ఒక్క నిమిషం గైస్. ఫస్ట్ అది లైట్ కూడా ఆన్ చేసుకోలేదు. ఇల్లంతా చెత్తగా ఉంది. చేంజ్ డ్రెస్, సేమ్ డ్రెస్ వేసుకోవాలి. ఒక పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఈ డ్రెస్ బాగాలే, ఈ డ్రెస్ అసలుకే బాగాలే. నా డ్రెస్సులో అసలుకే బాగుండదు. టీషర్ట్ వేసుకుందాం. ఇది వాటర్ పాయింట్. దిస్ వన్ యా సూట్స్ వెరీ నైస్లీ. అయ్యో షూస్ వేసుకోవడం మర్చిపోయా. ఎక్సర్సైజ్కి వెళ్ళి ఇది ఎత్తుకొని ఎప్పుడు అది ఏ డ్రెస్ వేసుకుంటున్నా వేరే అదే పర్స్ వేసుకుంటున్నా. సర్లే ఇంక వెళ్దాం. తొందర టిఫిన్ కుడుతుండే. టైం 10:30 అయిపోయింది. అప్పుడే 10:30. ఇంకా వెళ్ళినట్టే నేను. ఈరోజు లేటే లేండి. అయ్యో స్కూల్కి కూడా ఎంత తొందరగా లెగలేదు అనుకుంటా నేనైతే. ఏమిటి వెంటనే ఏదైతే అదైంది.
కానీ టిఫిన్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. వెంటనే హైడ్రేటెడ్ జ్యూస్ కూడా తాగాలి. అయిపోయింది. ఇప్పుడు వెంటనే కార్ తీయాలి పైన. ఇంకా నేను లేట్ అయినట్టే అనుకుంటా. రేపైతే సాటర్డే. ఒక్క నిమిషం. అయ్యో ఇది ఏంది? ఇదేంటి ఓపెన్ కావట్లే? ఎక్కే ముందు అవ్వాలి కదా. అయ్యో 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 ఏం జరుగుతుందేంటి? ఓకే, డ్రైవ్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా లాక్ వేసే కదా ఇంటికి, వేసానులేండి. ఇప్పుడైతే నేను వెళ్ళేది షార్ట్ కట్ రూట్. నిన్నైతే నాకు తెలీదు ఈ షార్ట్ కట్ రూట్, అందుకే లేట్ అయింది. ఈ టర్నింగ్ వెళ్ళాలి. అమ్మాయి మా ఫ్రెండ్ అయితే చెప్పింది అనమాట ఈ షార్ట్ కట్ రూట్. లేదా నాకు అసలుకే తెలీదు. ఇందులో అయితే 2 minutes రీచ్ అవ్వచ్చు. సరే ఆఫీస్ అయిపోయిన తర్వాత కలుద్దాం. అయ్యయ్యో ఇప్పుడేనా అవ్వాలా ఇది? సరే ఆఫీస్ అయిపోయిన తర్వాత కలుద్దాం. ఇప్పుడైతే ఈరోజైతే థర్స్డే గైస్. అయ్యో ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే. రేపు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా సాటర్డే హాలిడే అవుతుంది. అయ్యా ఈ సాటర్డే మా అన్నని పిలుద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? ఫస్ట్ అయితే దీన్ని దిగాలి. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. అయ్యో సర్లేండి. హలో అలా అయితే బయటకు వచ్చేసా. అమ్మా ఇప్పుడైతే రెడ్ సిగ్నల్ ఇప్పుడే పడాలో ఏం కావాలి, ఎవరు లేరుగా. ఫైన్ మాత్రం తప్పకుండా పడిద్ది. మళ్ళీనా నాకు డ్రైవింగ్ వచ్చినట్టే. వచ్చాను దేవుడు. ఈరోజు నేనైతే సాటర్డే రోజు మా అన్నని పిలుద్దాం అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఏదైనా అయిందనుకోండి, అంటే నొక్కదాన్ని ఉంటున్నా కదా ఇంట్లో, నాకు బాగా బోర్ కొడుతుంది. అందుకే మా అన్నని పిలిస్తే బెటర్ అనిపిస్తుంది. రెడ్ సిగ్నల్ అయితే గ్రీనే ఉంది కదా, నేనైతే ఇటు వెళ్ళాలి. అమ్మా నేనైతే ఇప్పుడు హడావిడిలో అస్సలు మాట్లాడలేదు గైస్. ఎందుకంటే మీకు తెలిసిందే కదా నా అయ్యా ఎవర్రా నువ్వు నన్ను గుద్దుతావు? ఇది అయినట్టే. నా ఆఫీస్కి అయితే వచ్చేసారు గైస్. ఇదే అన్నమాట నా ఆఫీస్. సో ఇప్పుడు ఏదో తొందరగా వర్క్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా వర్క్ చేసుకున్నప్పుడు కూడా అదే ఆలోచన వస్తుంది. మా అన్నని రామన్నా వద్దాం. ఈ సాటర్డే రోజు అయితే రామని అనుకుంటున్నా గైస్. ఎందుకంటే నేను ఒక్కదానే ఉన్నా కదా ఇంట్లో. సరే నా తోడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ 2 రోజులే కదా ఉండేది అనుకోవచ్చు. కానీ 2 రోజులైనా ఒకరితో ఉన్నట్టు ఉంటుంది కదా. అసలు ఈ జాబ్కి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీని ఒక్కరిని కూడా అసలు మీట్ అవ్వలేదు ఈ బిజీ లైఫ్ వల్ల. సరే గైస్ నేనైతే ఆఫీస్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతా. సో నేనైతే ఇంటికి వచ్చేసా. కార్ ఏదని అనుకోవచ్చు, పంచర్ అయిందని అక్కడ రిపేర్కి అయితే ఇచ్చేసి వచ్చేసా. కార్ వాష్ కూడా ఉంది. సో టైం 5 అవుతుంది. సో వెంటనే అయితే ఇప్పుడు నేనైతే చేంజ్ చేసుకోవాలి. తీయాలి. ఇప్పుడు నేనైతే ఇదే డ్రెస్లో చాలా చిరాగ్గా ఉంది. ఈ జీన్స్ ఎందుకండి కానీ నైట్ డ్రెస్ వేసుకోవడం బెటర్. నైట్ డ్రెస్ ఇదే మాత్రమే కాదు, నేను వేరేది కూడా వేసుకుంటాను. ఇది బెటర్.
హ్యాపీగా కొంచెం ఫ్రీగా ఉండిద్ది. నా వర్కింగ్ రూమ్ ఏది, ఐ మీన్ అంటే వర్క్ ఉంది కదా, కొంచెం బెడ్ వర్క్ ఉంది గైస్. వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని మీతో మాట్లాడడానికి వస్తాను నేనైతే. ఈ 2 రోజులు ఇలా వర్క్ చేసుకొని మా అన్నయ్యతో వెకేషన్కి వెళ్దాం అనుకున్నా. అంటే వెకేషన్కి అట్లీస్ట్ 4 days అని ఉండాలి కదా. అందుకే నేనైతే మండే ట్యూస్డే లీవ్ పెట్టా. సో నాకైతే మండే ట్యూస్డే ఆఫీస్ ఉంటుంది. వెనస్డే మాత్రమే నాకు ఆఫీస్ ఉండదు. సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఆఫీస్ ఉంటుంది. సాటర్డే, సండే హాలిడే. సో ఇప్పుడైతే నేనైతే వర్క్ చేసుకొని మీతో మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో వెకేషన్ పంపిస్తాను. ఓకేనా? టైం 7:45 దాదాపు అయితే చాలానే అవుతుంది. నేనైతే కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేద్దామని వచ్చా. ఎందుకంటే ఈ బిజీలో నాకైతే హడావుడి ఎక్కువ అయిపోతుంది. సో కొద్దిసేపు అలా అని మెడిటేషన్ చేద్దాం ఇక్కడ. ఓం నమః శివాయ. ఓకే అమ్మ, మెడిటేషన్ చేసుకున్నా. అప్పుడు కొద్దిసేపు ఇలా వాకింగ్ కూడా చేసేద్దాం. హుయ్యా హుయ్యా. స్నాప్స్ కూడా పెడదాం. న్యూ డ్రెస్తో సెండ్ టు అయిపోయింది. నాకు ఇలా స్నాప్స్ పెట్టడం భలే ఇష్టం. సర్లేండి, ఇప్పుడు టైం ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:15. వెంటనే వెళ్ళి అన్నం తినాలి గైస్. 9 అవుతుందంటే అన్నం తినకుండా అయితే ఉండలేను కదా. అక్కడ కూడా బాగానే వస్తుంది. ఏం తిందాం? డ్రింక్ వద్దులేండి, కానీ ఫుడ్ ఏది తిందాం? తినేసా, ఇంకా కొంచెం వాటర్ తాగుదాం. వాటర్ కూడా తాగేసా. ఇప్పుడైతే అలానే కొద్దిసేపు వాకింగ్ చేయాలి. నాకైతే పనులు ఏం లేవు కదా అనుకోకండి. నేనైతే ఇక్కడ కడగాలి కదా డిషెస్ని. ఈ ప్లేట్ కడిగేసా, అయిపోయింది. నా చేతులు కూడా కడిగేసుకుంటా. ఆఫ్ చేద్దాం. మన చిన్న కిచెన్ ఇక్కడైతే చాలా కొద్దిసేపు అలా వాకింగ్ చేద్దాం. 10:14 అవుతుంది అన్నమాట ఇప్పుడు టైం. వేరే రూమ్స్లో కూడా ఈ రోబోని ఆన్ చేసేద్దాం. 10:15 11 10:15 అనుకున్నా, అప్పుడే 11 అయిపోయిందండి. నేను వాకింగ్ చేసేటప్పుడు అంతసేపు అయిపోయిందా? సరేలేండి, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే బాగా నిద్ర వస్తుంది నాకైతే. లైట్స్ అయితే ఆఫ్ చేసి దానికన్నా ముందు బ్రష్ చేసుకోవాలి నేనైతే.
ఈరోజైతే ఆ షార్ట్ కట్ రూట్ వల్ల కొంచెం తొందరగానే వెళ్ళాను అనమాట. మా అన్నని పిలుద్దామా వద్దా? పిలుద్దాంలేండి, అతను కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. నేను 2 days లీవ్ పెట్టాను, కానీ ఆయన లీవ్ పెడతాడో లేదో ఇప్పుడే మెసేజ్ చేయాలి, లేకపోతే మళ్ళీ అప్పటికప్పటికే అంటే బాగోదు కదా. టైం 12. అయ్యో రేపు అయిపోయిందేంటి? నాకు కూడా బాగా నిద్ర వస్తుంది. రేపు ఆఫీస్కి వెళ్ళాలంటే తొందరగా పండుకోవాలి గాయస్. గుడ్ నైట్. మా అన్న పిలుద్దామా వద్దా? పిలుద్దాంలేండి, ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నా? మా అన్నయ్యే కదా. సరే గైస్, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాటర్డే అంటే రేపు. బాయ్ బాయ్.